వద్దు నెల్లూరు జిల్లా ముద్దు అంటూ రాపూరు జేఏసీ ఆధ్వర్యంలో సేవ్ రాపూరు పేరిట నిర్వహించిన బంద్ ర్యాలీ ప్రశాంతంగా సాగింది. గత 10 రోజులుగా రాపూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు నినాదాలతో బంద్ నిర్వహించారు. రాపూరులోని దుకాణాలు, పాఠశాలలు, కాలేజీలు స్వచ్ఛందంగా మూసివేసి సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. అలాగే రాపూరు టీడీపీ మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి, మాజీ పెంచలకోన దేవస్థాన చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మెట్టకూరు ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి రాపూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాళ్ళు ఇన్ని రోజులుగా రాపూరు మండలం నెల్లూరు జిల్లాలోనే ఉండాలా, తిరుపతి జిల్లా వద్దని చెప్పి పోరాటం చేస్తున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళకి నేను సంఘీభావం తెలియజేస్తున్నాను. ఈ రాపూరు మండలానికి ఒక విశిష్టమైన ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి నుంచి రాజుల పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా ఒక నియోజకవర్గమైన హెడ్ క్వార్టర్ అయినటువంటి రాపూరు మండలం ఇప్పటి నుంచో ఇది నెల్లూరు జిల్లాలో ఒక అంతర్భాగమైనటువంటి భాగం. ఇది పెన్నిసల లక్ష్మీ నరసింహస్వామి కానీ, అదేవిధంగా మనకి కండవేల జలాశయం కానీ ఈ మండలంలో ఉన్నటువంటి ఉంది. ఈ మండలాన్ని కాపాడుకోకపోతే భాష, వేష అన్నీ కూడా మారిపోయే పరిస్థితుంది. అదే స్వార్థం లేకుండా ఈ మండలాన్ని, అదేవిధంగా 3 మండలాలైనటువంటి కలవాయి, సైదాపురాన్ని కూడా ఈ జిల్లాలో అంతర్భాగంగా ఉంచుకోవాలని